హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తానో చూపిస్తా. ఈరోజు అయితే మండే కదా, మండే అయితే ఇంట్లో చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనేసి ఇది మండే రోజు వ్లాగ్ అనేసి తీద్దామన్నట్టు తీసిన. మండే రోజు ఎక్కువ పని ఎందుకు ఉంటుందని మీరు అడగవచ్చు. మండే రోజు అయితే నేను కంపల్సరీగా దీపం పెడతా కాబట్టి నేనైతే పొద్దున్నే లేచి పని అయితే చేసుకుంటా. అందుకనేసి మండే రోజు అయితే పని ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ బయట ఉడవాలి, బయట కడగాలి, మళ్ళీ వంట చేయాలి కదా. ఇక స్నానం చేసి పిల్లలకు స్నానం చేయించి మనం ఇంకా దీపం ముట్టించే వరకు అయితే చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఇక మండే రోజు ఎక్కువ పని ఉంటుందని నేను చెప్తున్నా అంతే. అయితే ప్రతి మండే నేను దీపం పెడతా అని మొక్కుకున్నా మా పాప పుడితే. అందుకనేసి నేనైతే కంటిన్యూ చేస్తున్నా. వీక్లీ వన్స్ అయినా ఏదో ఒక దేవునికి పూజ చేసినాం అనుకో, మైండ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇంట్లో దీపం పెడితే అసలు ఆ రోజంతా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇక బయట మొత్తం క్లీన్ చేసేసి ఇంట్లో అయితే చల్లేసి కొద్దిగా దొడ్డుప్పు వేసి ఇల్లు అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. ఉప్పు వేయడం వల్ల ఏ శని ఉన్నా పోతుందంట. అందుకని నేనైతే కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా లైజర్ వేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నా. ఇద్దరు పిల్లలు అయితే పడుకుర్రు. లేవక ముందే ఇల్లు క్లీన్ చేసుకున్నామంటే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆడుకోనికి బాగుంటుంది అన్నట్టు ఇంకా తొందరగా లేచేసి క్లీన్ అయితే చేసుకున్నా. ఎంత తొందరగా లేచినా ఎండాకాలం కదా, అసలు ఏడవుతుందో లేదో అప్పుడే ఎండ దేవుడు చూడండి ఇంట్లోకి వచ్చేసిండు. మస్తు ఎండ కొడుతుంది ఈసారి ఎందుకో ఏమో. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఫ్రెష్ చేసుకొని జావా అయితే తాగేద్దాం అన్నట్టు ఫస్ట్ అయితే జావా ప్రిపేర్ చేసుకుంటున్నా. చాలామంది ఏం చేస్తారు, ఇంక పూజ చేసేటప్పుడేమో ఫాస్టింగే ఉంటారు. అంటే పూజ చేసినాకనే తింటా అని అనుకుంటారు. కానీ నేనైతే అలా కాదు. ఎలా చేసినా ఏముందండి, మంచిగా చేస్తే కదా అయిపోతుంది. ఇక నువ్వు ఫస్ట్ తినకుండా ఉండి సగం బ్రెయిన్ ఏమో ఆకలి అవుతున్నట్టు పూజ చేయడం కంటే తినేసి చేయడం బెటర్ కదా అనేసి నా ఫీలింగ్. అందుకనేసి నేనైతే కొద్దిగా తినేస్తాను. నాకు ఆకలి వేసినప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు అయితే తినను, కానీ ఇప్పుడైతే తినేస్తున్నా. మనం తింటేనే కదా బేబీకి మిల్క్ వస్తుంది అన్నట్టు నేనైతే ఫస్టే తాగేసి ఇక కొద్దిగా జావా తాగేసి బయట అయితే కడిగేసిన, వాటర్ పోసి నీట్గా కడిగేసి పేపర్తో అయితే వాటర్ మొత్తం దొబ్బేసిన. ఎందుకంటే మళ్ళీ ఆ బాబు లేచినానుకో ఉరుకుతూ ఉంటాడు, మళ్ళీ కింద పడిపోతే పరిశాన్. కాబట్టి ఇక క్లీన్ చేసేయాలి అతను లేవకముందే, ఎందుకంటే ఆడుకుంటాడు కదా. ఇక మొత్తం పని చేసేసరికి మా పాప లేచింది. లేచి ఇక ఏడుస్తూ ఉంది. ఆమెతో కూడా కొద్దిగా టైం స్పెండ్ చేద్దాం అన్నట్టు పాలిచ్చి కొద్దిగా బయట తిప్పినామనుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అంతా పడుకొనే ఉంటారు కదా, వాళ్ళకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అన్నట్టు అయితే కొద్దిగా నేనైతే పొద్దున సాయంత్రం అయితే ఇలా బయట చూపిస్తా. అంటే ఇంట్లో గాలి కాకుండా బయట గాలి కూడా తగులుతుంది కదా అన్నట్టు అయితే బయట మేడ మీద అయితే తిప్పుతూ ఉంటా. ఆమె కూడా బయట తెచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది మంచిగాని. టెంట్ హౌస్లో ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు డి విటమిన్ అనేది మంచిగా అందుతుంది. ఇంకా ఎప్పుడు లోపల గాలి కాకుండా బయట గాలి కూడా అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది కదా అన్నట్టు బాగుంటుంది. కానీ దోశ పిండి అయితే పట్టేస్తున్నా, ఎందుకంటే లేచే వరకు కొంచెం మంచిగా పులిచినట్టు అవుతుంది కదా అనేసి ముందుగానే పట్టేసి పక్కన పెట్టేస్తా. లాస్ట్కి వంట మొత్తం అయిపోయాక తర్వాత అయితే టిఫిన్ చేస్తాం కదా అన్నట్టు అయితే ముందుగానే పట్టేస్తే కొంచెం టేస్ట్ అయితే బాగా వస్తుంది కదా, అందుకని పక్కన పెట్టేసిన. నెక్స్ట్ అయితే ఇక్కడ పల్లి చట్నీ చేసుకుంటున్నా. నేను ఎప్పుడైనా దోశ చేసినప్పుడల్లా టమాటా చట్నీ చేసుకుందాం అనుకుంటా, కానీ మా బాబు తినడు కాబట్టి ఇంకా మ్యాక్సిమం పల్లి చట్నీ చేసుకోవాల్సి వస్తుంది. రెండు చేసుకోవచ్చు కానీ ఇక టైం కుదరదు కదా ఇద్దరు పిల్లలతో అన్నట్టు. ఇక ఒకటే ఇక మళ్ళీ సపరేట్ చేయడం ఎందుకు అన్నట్టు పల్లి చట్నీ మాత్రమే చేస్తాం, దాంతోనే అడ్జస్ట్ అయిపోతా. కానీ నాకెందుకు ఏమో టమాటా చట్నీ అంటే చాలా ఇష్టము. పల్లి చట్నీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, నేను చేస్తే అంత మాత్రమే ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్లో చేస్తా కానీ టేస్ట్ ఎందుకు డిఫరెంట్ వస్తుంది. చట్నీ తొందరగా చేసేసి పాపకైతే స్నానం చేపించి నేను చేసుకోవాలి. ఇక ఎండలు అయితే కొడుతున్నాయి కదా, ఇంకా 8 కాకముందే మస్తు ఎండ కొడుతున్నట్టు అనిపిస్తుంది, ఉబ్బరిస్తూ ఉంటుంది. కిచెన్లో అయితే వంట చేయడం అంటే చాలా కష్టంగా ఉంది ఈసారి అయితే. ఎందుకో అంటే చెమటలు బాగా వస్తున్నాయి, అసలు ఉబ్బరిస్తుంది. ఇంకా కొంచెం టెంట్ హౌస్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉబ్బరిస్తున్నట్టు అనిపిస్తుంది. సాయంత్రం అయితే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫుల్ గాలి వస్తుంది, మంచిగా కూల్గా అనిపిస్తుంది. కానీ డే టైంలో భరించడం అంటే కొంచెం కష్టం. బెడ్రూమ్లో అయితే కూల్గా ఉండడానికి అయితే మేము పైన అయితే పెయింట్ వేయించినాము. ఆ పెయింట్ అయితే బాగానే యూస్ఫుల్ అయింది అనుకుంటా. చాలామంది అయితే
పెయింట్ వేసేటప్పుడు వీడియో తీసి పెట్టిర్రు, నేను కూడా చూసిన. అయితే దానివల్ల బాగానే యూజ్ ఉంది, ఎందుకంటే చాలా కూల్గా ఉంది రూము. ముందైతే మేము ఇంటికాడ నుంచి వచ్చేసరికి ఇక రూమ్ అనేది చాలా హీట్ అనిపించింది, కానీ ఆ పెయింట్ వేసినాక ఎందుకో ఏమో చాలా కూల్గా ఉంది. రూమ్ పైననే కొంచెం డబల్ కోటింగ్తో వేసినాము. మళ్ళీ హాల్ సైడ్ అయితే 1 కోటింగ్ వేస్తే హాల్ సైడ్ కొద్దిగా చాలా ఉబ్బరిచ్చినట్టు అనిపిస్తుంది. అలాగే తర్వాత బెడ్రూమ్కి వచ్చినాం అనుకో చాలా కూల్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పెయింట్ వల్లనే అని నేను అనుకుంటున్నా. మ్యాక్సిమం దాంతోనే అనుకుంటా. ఇక్కడ మా బాబు కోసం అయితే దోశలు వేస్తున్నా. నేను నార్మల్గా ఉన్నప్పుడు దోశ చేస్తే పెద్ద పెద్దగా నీట్గా వస్తాయి, ఎప్పుడైతే వీడియో తీస్తానో అవి చిన్న చిన్నగా ఎట్లనో వస్తాయి, ఎందుకో ఏమో తెలియదు. తర్వాత మధ్యాహ్నానికి అయితే తోటకూర వండుకుంటున్నాం. ఈ ఎండలు తోటకూర ఎట్లా తింటున్నారు అక్క, చారే తినొచ్చు కదా అని అనొచ్చు మీరు, కానీ చారు కూడా చేసుకున్నాం. కానీ తోటకూర అయితే చపాతీ కోసం అనేసి తోటకూర కూడా చేసుకున్నా. ఇక్కడ చేసుకుంది నేను కాదు, మా హస్బెండ్. పొద్దున్న నుంచి పని చేసి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, అందుకనే మా హస్బెండ్నే చేయమన్నా. అందుకని తనైతే ఇక్కడ తోటకూర ప్రిపేర్ చేస్తుండు. చాలా సింపుల్గా చేస్తాడు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఏ కర్రీ అయినా చాలా బాగా చేస్తాడు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కానీ చాలాసేపు చేస్తాడు, మనం 1 గంటలో చేసే పని తను 2 గంటల్లో చేస్తాడు అన్నట్టు. ఇక నేను ఎప్పుడు చేయకనేసి చెప్తా. ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేనప్పుడు, లేకుంటే నాకు చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు, నా వంట నచ్చినప్పుడు అప్పుడప్పుడు చేయమంట. ఇక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హస్బెండ్ చేసే వంటలు కావాలంటే కామెంట్ చేయండి, తనతో అప్పుడప్పుడు చేపిస్తాను డ్యూటీ లేనప్పుడు. ఇక్కడైతే పచ్చి పులుసు అయితే చేసుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత తింటే అసలు టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది నాకైతే. ఎప్పుడో తిన్నా చిన్నగా ఉన్నప్పుడు, ఇంకా మధ్యలో అయితే గ్యాస్ అవుతుంది అన్నట్టు అయితే మానేసిన. చిన్నగా ఉన్నప్పుడు అయితే మ్యాక్సిమం అదే చేసుకుంటుండే మమ్మీ కూడా అప్పుడప్పుడు చేస్తుండే. ఈ మధ్యలో అసలు మ్యాక్సిమం మానేసినాం. ఇంకా ఇప్పుడైతే ఎండలు బాగా కొడుతున్నాయి అన్నట్టు ఇక పచ్చి పులుసు అండ్ తోటకూర అయితే చేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుండే ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను బాసన్లు తోమేసిన, మా పాపను చూసుకుంటా ఉండాలి. ఊర్లో పడుతుంది కాబట్టి దెబ్బలు తగిలించుకుంటుంది అన్నట్టు భయం ఉంది. బెడ్ పైన పెడితే అటు కనిపించదు కదా బెడ్రూమ్లో అన్నట్టు అయితే ఇక నాకు కనిపించేటట్టు పెట్టుకొని నేనైతే ఇక్కడ బాసన్లు అయితే తోముకుంటున్నా. చిన్నపిల్లలు ఉంటే ప్రశాంతంగా పని చేసుకోలేము, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు అనేది అర్థం కాదు. ఇప్పటికీ మా బాబు ఎక్కడ పోతాడు, ఏం చేస్తాడు అనేది నాకైతే భయమే అయితేనే ఉంటుంది. ఇక పాప అంటారా, ఆమె ఇప్పుడు బాసన్లు తోమి అయితే నాకైతే బేజారు వస్తుంది. అసలు ఊర్లో ఉన్నప్పుడు, అంటే మా మమ్మీ దగ్గర ఉన్నప్పుడు నేనైతే మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తోముతుండే. అన్నీ సింకులోనే వేస్తాం. ఊర్లో అయితే తిన్నామా అప్పుడే కడిగి పక్కన పెట్టేసినామా అన్నట్టు ఉంటుంది. ఇక సిటీలో అయితే ఏముంటుంది, సింక్ ఉంది కదా సింక్లో వేసేస్తాం, ఇక ఒకటేసారి తోముకుంటాం అన్నట్టు. ఇక ఊర్లో అయితే మార్నింగ్ ఒకసారి సాయంత్రం ఒకసారి తోముకుంటే అంత ఖతం అయిపోయినట్టే ఇక అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇక్కడైతే అమ్మ మళ్ళీ తోమాలి రోజుకి ఎన్నిసార్లు తోమాలా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక సాయంత్రానికి అయితే మా హస్బెండ్ అయితే కూరగాయలు తీసుకొచ్చిండు, ఎక్కడిదక్కడ పెట్టేయాలి కదా అన్నట్టు అయితే తీసేసిన. అయితే బస్తా తీసుకెళ్ళలేదు, అందుకనేసి ఒక కవర్ కొనుక్కొని కవర్లో అయితే వేసుకొని వచ్చిండు. ఇక నేను తోటకూర గోంగూర ఆకులన్నీ తెంపి సపరేట్ చేసే వరకు నాకైతే కూర్చొని బోర్ కొట్టేసింది అబ్బా. ఇంకా కరివేపాకు కూడా ఎక్కువనే ఇచ్చారు 10 రూపీస్కి, అందుకనేసి నేనైతే కరివేపాకు పొడి చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేయాలో చెప్పండి కొద్దిగా, నాకైతే అప్పుడు చేసి వీడియో అయితే పెడతాను, కంపల్సరీ చూడండి. కూరగాయలు తెచ్చినప్పుడే సదురుకొని పెట్టుకోవాలి ఎక్కడిదక్కడ, ఎందుకంటే మనం వంట చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా అన్నట్టు నేనైతే ముందుగానే తీసి సపరేట్ చేసేసి మొత్తం నాకు కూరగాయలు ఉన్న మొత్తం తెంపేసి పెడతాను, అంటే పాడైపోకుండా మంచిగా ఉంటాయి. బాక్సులో పెట్టేసి మూత పెట్టాలి. ఇక టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది, ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో బాగుంటుందిలే అన్నట్టు. అయితే ఈసారి కూరగాయలు ఎక్కువనే తెచ్చిండు. ఇక్కడ మార్కెట్ సాటర్డే జరిగే దాంట్లో అయితే కొన్ని కూరగాయలు వస్తాయి ఇక్కడ, అందుకే మండి నుంచి తీసుకొచ్చిండు, ఎక్కువ వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే, బాయ్.